ప్రభునామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు మనం వాక్యము చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాం. అందరు కలిసి చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభా మంగళవార సంఘ ప్రార్థన కూడికకు మమ్మల్ని తీసుకొచ్చిన విధానానికే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ వాక్యములోని ప్రభా ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించగలటకు ప్రభా మా మనోనేత్రములను మా హృదయములను తెరిచినాయన. నీ వాక్యమునకు దేవా లోబట్టకు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు యోగ్యుడను అపాత్రునైనా నీ సందులో ఇళ్ళబట్టకు ఏమాత్రం యోగ్యుడని కాను నాయన. తండ్రి, నీ సహాయం కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. నీ సహాయత నీ దగ్గర ఒప్పుకొంచున్నాను. నన్ను దేవా బలపరుచుతూ రమ్మని ఈ సాయంకాల సమయంలో ప్రభా నిన్ను మేము అందరము గణపరచుటకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మాకు దీవెనకరంగా చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మరి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం మనం మరొకసారి చదువుకుందాం. ఇక్కడ మనం చదివిన భాగములో రాజైన హిజ్కియాకు ఒక మంచి శుభవార్తగా ఉందా? ఇది కాదు కదా, శుభవార్త అంటారు. ఇది మరణకరమైన రోగము కలిగింది. తర్వాత ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి ఏం చెప్తున్నానండి? నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చూసారా, ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి వార్త మనలో ఎవరికన్నా చెప్పబడితే ఎలాగుంటాం? నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ సమయము అయిపోయింది అని చెప్పబడిన వ్యక్తులు మరి ఎలాగుంటారు? వారి హృదయ స్పందన ఎలాగుంటుంది? అది సంతోషకరంగా ఉంటుందా? ఏదో లోక సంబంధంగా నీకు ఈ ఆస్తి ఉంది, నీకు లేకపోతే నీకు మంచి ఉద్యోగం నీకు ఇస్తాము మేము,
నీకు మంచి ఆస్తులు ఇస్తాము అని ఎవరు చెప్పినట్టయితే ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఆనందిస్తాం. కానీ ఇక్కడ హిజ్కియా రాజుకు ఇలాంటి వార్త మరి చెప్పబడుతున్నది. చెప్పినప్పుడు ఇక్కడ హిజ్కియా యొక్క ప్రతిస్పందన మనం చూస్తాం. 2వ వచనం చూడండి, 2 రాజులు 2వ గ్రంథం 22వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఆయన రాజు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి అయితే ఈ మాట విన్న తర్వాత అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొన్నాడంట. గోడవైపు చూస్తే ఏమొస్తుందండి మనకు? అంటే తాను ఖాళీ చేసుకున్నాడు, తాను తగ్గించుకున్నాడు. అక్కడ ఆయన గురించి మనం చదివితే ఎంతో భక్తిపరుడు మనం చాలా చూస్తాం ఇక్కడ. అయితే ఆ మాట విన్నప్పుడు అటు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చదువుదామండి ఇది? యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. చూసారా ఈయన యొక్క హృదయ స్పందన ఎలా ఉన్నది? ఆ మాట చెప్పిన తర్వాత తను తగ్గించుకుంటూ దేవునితో చెప్పుకుంటున్నాడు, దేవా, నేను ఎంత యథార్థ హృదయుడినే ఉన్నాను, నీ ఎదుట యథార్థంగా నేను జీవించాను కదా, సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను కదా, నీ దృష్టికి అనుకూలముగా నువ్వేమి చెప్తే అది నేను చేశాను కదా, నీకు ఇష్టడుగా నేను జీవించాను కదా. ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నానండి. అది నిజము, ఆయన జీవితంలో నిజము కాబట్టి ఆయన దేవునితో చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యంగా మాట చెప్పాడండి. అయితే అంతటితో ఆగలేదండి. ఆయన తను తగ్గించుకుంటూ ఏమంటున్నాడు? కృపతో జ్ఞాపకము చేసుకో, నీ గ్రేస్ నాకు చూపించు, నేను యథార్థవంతుడని, సత్యంగా ఉన్నానని, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నానని కాదు, కానీ నీ కృప నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా ఎలాగ ప్రార్థన చేస్తున్నానండి? కన్నీళ్లు విడుచుచు, విత్ టీయర్స్ హి వాజ్ ప్రేయింగ్. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎలాంటి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడండి? ఇది ఆలోచించినట్లయితే మన జీవితంలో మనం అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ప్రార్థన చేస్తున్నాము, ఒంటరి ప్రార్థన చేస్తున్నాము, మరి సంఘ ప్రార్థన చేస్తున్నాము, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ దేవుని ఎదుట ఇలాగ ధైర్యంగా హిజ్కియా వలె మనం చెప్పగలిగి ప్రార్థన చేస్తున్నామా? యథార్థ హృదయుడిగా ఉన్నానని దేవుని చెబుతూ ప్రార్థన చేయగలమా? ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా? యథార్థ హృదయంతో ఉన్నాను ప్రభువా అని చెప్పుకోవడం అది నిజముగానే మనం ఉంటూ చెబుతున్నామా? అది మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉంటున్నాము. ఇక్కడ హిజ్కియా తాను దృఢముగా చెప్పుకుంటున్నాడు, యథార్థ హృదయంతో నేను యెహోవాకు మొరపెట్టి తిని, సత్యముతో నీ సన్నిధి, సత్యముతో నేను నడుచుకుంటున్నాను, నాలో ఎటువంటి అబద్ధములు లేవు, నీకు వ్యతిరేకత నాలో లేవు, నేను సత్యమును కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను, సత్యముతో ప్రార్థన చేస్తున్నాను.
దేవుని సన్నిధిలో మరలా చూసినట్లయితే నీ దృష్టికి అనుకూలముగా, ఏమండి, ఎన్ని చేశాడు? అనుకూలంగా కొద్ది చేశాడా? కొన్ని చేశాడా? అక్కడ ఏం రాయబడిందండి? సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఇదిన మనం యథార్థ హృదయముతో దేవుని సంధికి రావాల్సిన వారమని ఈ భాగం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. యథార్థతతో మనం ఆయన్ను ప్రార్థించాలి, సత్యముతో ఆయన్ను ప్రార్థించాలి. ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తూ ప్రార్థన చేసినప్పుడు ఎంత జయం వస్తుందో మనం ఇక్కడ చూడబోతున్నాం. యెహోవాను ప్రార్థించగా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు కదండి. తప్పక జవాబిస్తాడు. కొన్ని ఇమీడియట్గా ఇస్తాడు, కొంత టైం పడుతుంది, కొన్నిసార్లు కొన్ని లాంగ్ పీరియడ్ పడుతుంది, చాలా కాలం. కానీ హీఈస్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థనను ఆలకించి దాన్ని జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ హిజ్కియా మరి ఇలాంటి స్థితిలో ప్రార్థన చేసినప్పుడు మనం 4వ వచనం కూడా చదువుకుని 4-5 చదువుదామండి. చదువుకున్న అందరూ. యేషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. చూసారా, వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇమీడియట్గా. ఎలాగో చూడండి ఇక్కడ 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూపించింది. మన కన్నీళ్ళు ఒట్టిగా పోవండి, మన ప్రార్థన ఒట్టిగా పోదు. మన దేవుడు ప్రార్థన ఆలకించి పెడచెవి పెట్టే దేవుడు కాదు. హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్, అన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు కదా. మన కీర్తనలు చదువుతాం, ఆయన పరిశుద్ధ ఆకాశం నుండి, ఆలయం నుండి మనల్ని కనులారా అందరిని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్. ఈ కన్నీటి నేను చూచాను. తర్వాత ఏముంది? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎంత సంతోషం అనేది ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు. మనం ప్రార్థన ఏదైనా చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు, ప్రభువా ఇది దయచేయ ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని అడిగినప్పుడు జవాబు వస్తే సంతోషించకుండా ఉంటామా? చాలా సంతోషిస్తాం. ఇక్కడ వెంటనే ఇక్కడ జవాబు వచ్చింది. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేని నుంచి బాగు చేస్తారండి? హిజ్కియాకి ఏమొచ్చిందండి అక్కడ? మొదటి వచనంలో హిజ్కియాకు మరణకరమైన రోగము. ఇంకైనా ఎడ్జ్లో ఉన్నాడు, మరి కొన ఊపిరితో ఉన్నాడేమో తెలియదు. అలాంటి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు ఇక్కడ జవాబు, నీ ప్రార్థనను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మనం చూస్తే ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది, నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను బాగు చేయి, నా ఆయుష్ను పెంచు అని ఎక్కడ అడిగినట్లు లేదు. ఇక్కడ హి డిడ్ంట్ ఆస్క్ దిస్ వన్. నాకు ఆయుష్ దయచే ప్రభువా, నేను ఇంకా జీవించాలి. దేవుని ఎదుట తను చెప్పుకున్నాడు, నేను ఇలా జీవిస్తున్నాను ప్రభువా అని. అయితే దేవుడికి తెలుసు ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో. కనుక 15 years ఆయుష్ అతనికి మరి పొడిగించబడింది. కానీ అడగలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. చూసారా, ప్రార్థనకు
మనం ఎన్నో అడుగుతుంటాం, కానీ దేవుడిచ్చేవి వేరేవి ఇస్తూ ఉంటాడు. అందుకని మన తలంపులు వేరే, దేవుని తలంపులు కదా. ఆకాశముకు భూమికి ఎంత ఎడముగా ఉంటాయో దేవుని తలంపులు అంతగా ఉంటాయి. కనుక ఇక్కడ హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జవాబిచ్చి ఆయన్ని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన చివరి ప్రార్థనగా ఉన్నది. కానీ ఇది ఇంకా ముందు తను చూసినట్లయితే, తన రాజుగా ఉన్నప్పుడు మరి అష్షూరు రాజైన సన్హెరీబు యుద్ధానికి వచ్చినప్పుడు, మనం ఇవన్నీ మీకు చదవచ్చు, తర్వాత తెలిసిన విషయాలు. 19వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అష్షూరు రాజు వచ్చి ఎంతో ప్రగల్భాలుగా పలికి హిజ్కియా వారి జనాల్ని ఎంతో కృంగదీసేట్టుగా మాట్లాడుతుంటాడు. ఎంతో కృంగిపోతారు. మీ దేవుడు ఎలాంటి వాడు, నా చేతిలో దేవతలందరినీ ఆ దేవతని ఈ దేవతని నేను చంపేశాను, వాసం చేశాను, కానీ మీ దేవుడు ఎలాంటి వాడు, అంతటి వాడే కదా అని ఎన్నో మాట్లాడినప్పుడు, ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి అది. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయాడు. నిజమే, మన కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? వారిని వీరిని వెతుక్కుంటూ ఉంటాం. ఆ రికమెండేషను, ఆ ఎమ్మెల్యే, ఆ ఎంపీ, లేకపోతే ఆ ఆఫీసరు ఎవరికి పలుకుబడి ఉందో వాళ్ళ దగ్గర వెళ్ళాలని వెంటనే అనుకుంటాం, ఆయన చెప్తే ఈ పని జరిగిపోద్దని. కానీ ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడండి? అలాంటి మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని. ఎవరండి హిజ్కియా? ఎవరండి? మళ్ళాంటి మామూలు మనిషా? ఆయన రాజు. అది మనం గుర్తించాలి. రాజు మరి బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకోవడం, ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తాం. హిజ్కియాలో ఆ తగ్గించుకున్న స్వభావం మనం చూస్తాం. దాని కంటిన్యూషన్, దానికి 15వ వచనం చదువుదాం, లేకపోతే 14 చదవండి. అదే అధ్యాయము 19వ అధ్యాయం 14వ వచనము. హిజ్కియా దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచాడు. అక్కడ ఓపెన్ చేశాడు ఆ లెటర్ని, ఎవరికో చూపించలేదు. హిజ్కియాకు దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందండి. దేవుని మందిరంకి వెళ్ళి అక్కడ విప్పుతాను నేను దాన్ని, అక్కడ నాకు జయం వస్తుంది, దీని మీద నాకు దేవుడు జయం ఇస్తాడు, నాకు నెమ్మదిస్తాడు అని అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని ఎంతో మహింపరిచాడు. తర్వాత చదవండి మీరు, ఎంతో ఘనపరిచాడు. ఇక్కడ అంటున్నాడు మాట 18వ వచనం చూసినట్లయితే చదవండి, అది కూడా అందరు చదువుకుందాం. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. అష్షూరు రాజు వేరే రాజ్యముల రాజులను దేవతలను నాశనం చేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. అవి రాళ్ళు, కర్రలు. అయితే నీవైతే కెరూబుల మధ్య ఆసుండైన దేవుడు. నేను ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త. వారి దేవతలు రాళ్ళు, కర్రలు కనుక నావి కాలిపోయాయి. 19వ వచనంలో అంటున్నాడు, యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో ఉండి మమ్మను రక్షించుము. ఎవరండి ఈయన? నీవే నిజమేగా అద్వితీయైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు యెహోవాని తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయండి. మీరు రాయి కాదు, కర్ర కాదు,
ఎంత దృఢ విశ్వాసంతో అతను ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన కూడా జవాబు వచ్చిందండి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు, సత్యముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు. కనుక ఇక్కడ జవాబు మనము చూడబోతున్నాం. కొంత ముందుకు వెళ్తే 35వ వచనం చూస్తే చదవండి. ఇది 35 19వ అధ్యాయము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చూచి 185,000 మందిని హతం చేస్తారు. 185,000 సోల్జర్స్ ఒక్క రాత్రే వాళ్ళు మొత్తబడ్డారు, చంపబడ్డారు. హిజ్కియా చేసిన ప్రార్థనకు ఎంత ఇంపాక్ట్ వచ్చిందండి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది, 1000 కాదండి, 185,000 మంది ఒక్క రాత్రే యెహోవా దూత వచ్చి వారిని హతము చేసినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణము ప్రార్థన అండి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టి ప్రతిఫలం వస్తుంది, మనకి జవాబు వస్తుంది. చాలామంది అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు స్వస్థత రావట్లేదు, లేకపోతే అది జరగట్లేదు, ఈ పని జరగట్లేదు, ఆ పని జరగట్లేదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకిస్తాడు. అని హిజ్కియా జీవితం ద్వారా మనం చూస్తున్నాం. ఇంకా అనేక సందర్భాల్లో బైబిల్లో భక్తులు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు జవాబిచ్చినట్టుగా చూస్తున్నాం. 185,000 మందిని హతం చేసెను. ఉదయమన్న జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హిజ్కియా ప్రార్థనకు ఎంత జవాబు వచ్చిందండి. మృత కళేబరములుగా, అయ్యో వారు రేపు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారని అందరూ భయపడుతున్నారు. కానీ హిజ్కియా ప్రార్థనలు దేవుడు ఆలకించి గొప్ప జయం ఇచ్చాడు. ఒక్కడు మిగలలేదండి, ఒక సోల్జర్ కూడా మిగలలేదు. నేను అనుకుంటా 185,000 మంది కరెక్ట్గా ఉంటారు, అందరినీ హతం చేశారు. తర్వాత ఆ ప్రగల్భాలు పలికిన అష్షూర్ సన్హెరీబు రాజు, అతని సంగతి కూడా అక్కడ ఏముందండి 36లో. అష్షూర్ రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణం వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షేరేజరును ఖడ్గముతో అతన్ని చంపేశారు. సన్హెరీబు రాజు కుమారులే ఆయన్ని చంపేసేట్టుగా ఎంత పరిపూర్ణమైన విజయం ఇచ్చాడండి దేవుడు. హిజ్కియా యొక్క సైనికులు ఎవరూ పోరాడలేదు అక్కడ. దేవుని మందిరకు వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరచి దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఎంత జవాబు. కనుక హిజ్కియా జీవితంలో 2 ప్రార్థనలు ఎంత జయకరంగా ఉన్నాయండి. కనుక ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థనకు వచ్చి ఉన్నాము. మన ప్రార్థన ఎలా చేయాలో, మన ప్రార్థన యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉండాలి. అన్న చెప్తుంటారు ఎప్పుడు అపోస్తుల కార్యంలో, వారి కూడి ఉన్న స్థలము కంపించిందంట. ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు ఎంతో హృదయంలో కంపించే స్థితి వస్తుంది. ఏంటి, అవును వారు చేశారు కదా, వారు మనలాంటి వారే కదా పౌలు శీలలు. మనం చేసే ప్రార్థన వల్ల ఏం కంపిస్తున్నారండి? ఎక్కడ ఆశ్చర్యకాలంలో చూస్తున్నాం మనం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలాగ ప్రార్థన చేశారండి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. అత్యాసక్తి అంటే ఇక పేతురు జైల్లోంచి బయటికి రావాలి, ఆయన మేము బయట చూస్తాం, ఆయన్ని మేము చేసే ప్రార్థనకు జవాబు తప్పక వస్తుందని వారు దృఢ విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. అత్యాసక్తితో, ఆసక్తితో. మన అపోస్తుల కాలం మనం చదువుతాము. దేవదూత వచ్చి పేతుని ఎలాగా
ఆ చెరసాల నుంచి బయటికి తీసుకురావడము. కనుక ప్రార్థన చేశారు, అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు. ఒక భక్తుడు చెప్పిన మాట, ప్రేయర్ఫుల్నెస్ ఈజ్ పవర్ఫుల్నెస్. ప్రేయర్ఫుల్నెస్ ఈజ్ పవర్ఫుల్నెస్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీలో శక్తి వస్తుంది. ఎవరికి చేస్తున్నావు నువ్వు ప్రార్థన? అబ్రాహాముతో చెప్పిన సర్వశక్తిని దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఆ ప్రార్థన శక్తి మనలోకి వస్తుంది. ప్రేయర్లెస్నెస్ ఈజ్ పవర్లెస్నెస్ అంట. ప్రేయర్లెస్నెస్ ప్రార్థనహీనత, శక్తిహీనత. అందుకోసం ప్రార్థించు క్రైస్తవుడు అని ఒక పుస్తకము, ఆథర్ పేరు లేదు దానికి, అన్నోన్ రైటర్ అని ఉంది. ఆ పుస్తకంలో ఆయన రాస్తాడు, ఒక ఎత్తు, ప్రార్థనలో ఒక ఎత్తు సైతాన్ని గడగడలాడిస్తుందట. ఆ ఎత్తు ఏంటంటే నీ హైట్, అంటే నీ అంటే KNE, మోకాటి ఎత్తు. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడట సాతాను ఈ కాంట్ స్టాండ్ దేర్, షివరింగ్ వచ్చేస్తుందంట. ఆ మోకాటి ఎత్తు. మన ప్రార్థన ఎలాగుందో మనం ఈ రాత్రి వేళ ప్రశ్నించుకుందాం. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చినదిగా ఉన్నదా మనం ప్రశ్నించుకుందాం. మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ దానియేలు 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కూడా దానియేలు విషయంలో ఎంత తిరుగుబాటు వచ్చింది. 120 మంది అధిపతులు ఉన్నారు. 6వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే 3 ప్రధానులు చేశాడు ఆ రాజు. వారిలో ముఖ్యుడు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం మొదట చదువుతాను. ఇట్లా బ్రీఫ్గా మనం చెప్తున్నాను నేను. అందరికంటే ఉన్నత స్థితిలో ఆ రాజు దానియేలుని పెట్టారు. ఎందుకంటే తనకున్న జ్ఞానాన్ని బట్టి. దానికి వారు అసూయపడ్డారు. ఆ 122 మంది ఇంకా మిగిలిన వారందరూ రాజు దగ్గరికి వెళ్ళి మరి దానియేలుకు వ్యతిరేకంగా ఒక శాసనమును వారు చేయించారు రాజుతో. రాజా, ఈ 30 రోజులు నీకు తప్ప ఎవ్వరు కూడా ఏ దేవునికి మొక్కకూడదు. నీ దగ్గరికి రావాలి, నీ దగ్గర మనవి చేసుకోవాలి అని అన్నప్పుడు ఆ రాజు ఓకే అని చెప్పేసి ఆ శాసనం మీద సంతకం చేసి దాన్ని అందరికీ తెలియచేస్తారు రాజ్యం అంతటా. ఇక్కడ మనం చదివినట్లయితే మరి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ అధ్యాయంతో చదివినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని, ఏమండి, ఇట్టి శాసనము సంతకము చేయబడింది రాజు చేత అని ఆ వార్త విన్న తర్వాత కూడా దానియేలు ఏం చేశాడండి? యథాప్రకారంగా తన గదిలోనికి వెళ్ళి తన దేవునికి ఎన్నిసార్లు చేశారండి? 3 మారు ప్రార్థన చేస్తాడు కదా. 3 మారు ప్రార్థన. ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసము దానియేలులో మనం చూస్తాం. అక్కడ ఒకవేళ భయముతో ఒక్కసారి చేసుకున్నాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. ఎవ్రీడే 3 సార్లు చేస్తున్నాడు ఆయన. అందరికీ తెలుసు. మన ఆరోగ్యంలో చదువుకుంటూ వెళ్తే వారు వెళ్ళి రాస్తూ చెప్తాడు, అయ్యా నువ్వు శాసనం చేసిన సంతకం ప్రకారము నువ్వు హెచ్చించిన దానియేలు అలాగే చేయట్లేదండి. ఆయన 3 మారు ప్రార్థన చేస్తున్నాడు అనుదినము అని వారు చూశారు. ఆ దానియేలు యొక్క భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, ఆయన ప్రార్థనలో గడిపే సమయాన్ని వారు స్టడీ చేశారు, వారు అబ్జర్వ్ చేశారు, పరిశీలించారు. పోయి రాజు చెప్పినప్పుడు మరి సింహ బోన్లో వేస్తామని చెప్పాం కదా అని సింహ బోన్లో వేసినప్పుడు సింహాలు ఏమైనా చేసాయని ఏం చేయలేదు.
ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు అక్కడ జయం వచ్చిందండి. కనుక ఈ దినముల్లో ప్రార్థనకు ఎంతో ఇంపార్టెన్స్. అన్నాక వాళ్ళు ఎంత సమయం ప్రార్థన చేస్తూనే ఉంటారు. నేను చూస్తుంటాను, నా భార్యతో అక్క ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసేపు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తుంటారు. ఎంత ప్రార్థన చేస్తారనుకుంటూ ఉంటారు. సంఘములు కూడా ఇక్కడ నేను విన్నప్పుడు ప్రార్థన చక్కగా చేస్తూ ఉంటారు. దేవుని ఆరాధిస్తూ దేవుని ఎలా మహింపరుస్తుంటారు. అది చాలా మంచిది. కనుక ప్రార్థనలో ఎదగటము అనేది చాలా ఈ దినముల్లో ఆ ప్రార్థన శక్తిని మనము కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు కూడా హెబ్రీ పత్రిక మనం 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఈ లోకములో మరి మానవుడిగా ఉన్నప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఎలాగో ప్రార్థన చేశాడో మనం చూస్తాం. చదవండి ఎవరిని తీసిన వారు. హెబ్రీ 5వ అధ్యాయము చదవండి. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ చూసారు ఇక్కడ యేసు ప్రభు వారు శరీరధారి అన్న దినముల్లో 5:7 వచనం అండి, క్షమించండి. కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ఎంత చక్కని మాదిరి యేసు ప్రభు వారు మన ముందు ఉంచారండి. ఎంత మంచి మాదిరి. మనము కూడా అలాగ చేయాలని, ప్రార్థన ఇలాగ చేయాలి. ఏదో క్యాజువల్గా వెళ్ళిపోవడం కాదు. మహారోదనముతోనూ, రోదనం అంటే ఏదైనా చెడ్డ వార్త విన్నప్పుడు, తమ ప్రియులను కోల్పోయినప్పుడు రోధిస్తారు కదండి. ఎంత రోధిస్తారో, అన్కంట్రోలబుల్, వాళ్ళని ఎవరు ఆదరించలేము. అలాంటి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యేసు ప్రభు కూడా కన్నీళ్లు కార్చినట్టుగా చూస్తున్నాం. తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అవును, మనం దేవుని చేత అంగీకరించబడవలసిన వారమై ఉంటున్నాము. దేవుడు మనల్ని అంగీకరించాలి. దానికి మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇక్కడ పెట్టారు. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఒంటరి ప్రార్థన కూడా మనం చేసినట్టుగా చూస్తున్నాం. ఒంటరి ప్రార్థన చూడండి. ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9:18 వచనంలో ఇక్కడ ఏం రాయబడిందండి? ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండెను. ఒంటరిగా ప్రార్థనలో భాగం ఒంటరి ప్రార్థన చాలా ముఖ్యమండి. ఒంటరి ప్రార్థనలో మన స్థితి అంతా దేవునికి చెప్పుకోవడానికి ఎంతో వీలవుద్ది. ఎంతో కడుక్కోవటానికి మన హృదయము, మన అవిధేయతలు కొన్ని చెప్పుకోలేనివని ఉంటే సంఘం ఎదుట కానీ దేవుని దగ్గర ఒంటరి ప్రార్థనలో దేవుని దగ్గర చెప్పుకోవటానికి. కనుక యేసుప్రభు వారు మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరి ప్రార్థన చేయాలి. అలానే అక్కడే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, తన శిష్యులను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడండి? కొండ ఎక్కిన ఏముందని ఏం రాయబడింది అక్కడ? ఒక కొండ ఎక్కెను ప్రార్థన చేయటానికి. కొండ ఉన్నత స్థలంలోకి, ఏకాంత ప్రాంతంలోనికి వెళ్ళి దేవునికి మొరపెట్టడానికి తన శిష్యులను యేసుప్రభు వెంట తీసుకువెళ్ళి ప్రార్థన చేయటకు కొండ ఎక్కెను. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఎలాగుందండి? చదవండి. 9:29 లూకాసు వార్త. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిపోయింది. ఆ ముఖరూపం మారిపోయిందండి. ఆయన ప్రార్థన అంత శక్తివంతమైంది. ఇంకేముందండి? ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను.
మనం కూడా అలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. పేతురు, యోహానులు, యాకోబులు ఆ దృశ్యం చూశారండి. కనుక సహవాసముగా, సహోదరులుగా వారు దేవుడు యేసుప్రభు శిష్యులను తీసుకెళ్ళి మరి కొండ మీద ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దినముల్లో మరి ప్రార్థనకు ఎంతో మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. అన్న అంటుంటారు, అన్నిటికీ గురువారానికి బాగా వస్తారు కానీ మంగళవారం రారని. ప్రతి ఒక్క కూటము ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. అక్కడేం జనాలు ఉన్నారు? అక్కడ ఎవరు లేరు, ఒక్కడే వెళ్ళాడు. దేవుని మందిరంకి వెళ్తే నాకు కార్యము జరుగుద్ది అని నమ్మాడు. దేవుని మందిరంలోకి వచ్చి మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దానికి నెరవేర్పు జరుగుద్ది. కనుక ప్రార్థనకు మనము ఎంతో విలువ ఇవ్వాల్సిన వారిగా మనం ఉంటున్నాం. మళ్ళా చూసినట్టయితే లూకా 18వ వచనంలో కూడా, 18వ అధ్యాయంలో మనం అక్కడ పరిసయ్యుడు, సుంకరి గురించి కూడా మనం చదువుతాం కదా. మనకు తెలిసిన భాగమే. పరిసయ్యుడు అయితే ఎన్నో చెప్పుకుంటున్నాడు. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. 18వ అధ్యాయం 9 నుంచి 14 దాకా వచనాలు ఉన్నాయి. దాంట్లో కొద్ది భాగం చెప్పుకుందాం. పరిసయ్యుడు ఎన్నో చెప్పుకున్నాడు. జారుల వల్ల, చోరుల వల్ల, ఈ సుంకరి వల్ల నేను లేనందుకు ఏవో చేస్తున్నాడు. దశంభాగం ఇస్తున్నాను, వారాన్ని 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. దేవునికి తెలుసు అవన్నీ. కానీ పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో ఏముందండి? ఏం లేదన్నట్టు కన్నీటి ప్రార్థన లేదు. హిజ్కియాలాగా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అనలేదు. ఏది ఉన్నా దేవుని కృప చేతనే మనం కలిగి ఉన్నాం. పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప, అంతే. అంతకంటే మనం మించి చెప్పడానికి వీలు లేదు. పరిసయ్యులో అది లేదు. సుంకర్ అయితే మందిరంలోకి వెళ్ళాడు కానీ దూరంగా వెళ్ళినట్టుగా చూస్తున్నామండి. సపరేట్గా ఎక్కడ మూలకు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నానండి? ఆకాశం వైపు కళ్ళెత్తుటకును ధైర్యము చాలక ఏం చేస్తున్నానండి? రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తారు? రొమ్ము కొట్టుకోవడం. ఎలా మనం ఎప్పుడైనా రొమ్ము కొట్టుకుంటున్నామా? హిజ్కియా వలె వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకున్నావా? నీనివే రాజులాగా సింహాసనం దిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ దినముల్లో ప్రేరేపించును గాక. అలాగా రొమ్ము కొట్టుకొంచు ఏమంటున్నాడండి? దేవా, పాపిని నన్ను కరుణించమంది. హ్యావ్ మర్సీ అపాన్ ది సిన్నర్. నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించు. అంతే మన ప్రార్థన. నువ్వు ఎలాంటి వాడే కావచ్చు, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కావచ్చు. రోమాలో చెప్పినట్టుగా, రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు. మనం ఒప్పుకోవాలి ఆయన దగ్గరకు వచ్చి. అదే చేశాడు ఇక్కడ సుంకరి. పాపనే నన్ను కరుణించమని. ఈ దినములో మనం తగ్గించుకుందాం ప్రియులను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రార్థన చేసినప్పుడు, ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ షునేబరాలి కుమారుడు ఎలాగ లేచాడు, ప్రార్థన చేశాడు. యెహోవాకు ప్రార్థన చేయగా ఆ బిడ్డ బ్రతికాడండి. ఎలీయా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షము లేదని మనం చదువుతున్నాం. యెహోషువ 10:12లో చదివినట్లయితే, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ యుద్ధము జరుగుతోంది, సూర్యుడు అస్తమించకూడదు కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి సూర్యుడా గిబియోన్లో నిలువము, మరి చంద్రుడా అయ్యాలో నిలువమని చెప్పినప్పుడు నిలిచిపోయాండి. యెహోషువ 10:12 చదివినట్లయితే, యెహోవా అలాంటి దినమును, అంటే ఏంటంటే సూర్యుని చంద్రుని ఆపిన రోజు అంతకు ముందు లేదట, తర్వాత ఎప్పుడు కూడా లేదట. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు
సృష్టి, సూర్యుడు ఆగిపోవడం అనేది ఏంటండి అది? మనం అసలుకి వీ కాంట్ ఇమాజిన్ కదా. ప్రార్థనకు అంత శక్తి ఉన్నదని మనం ఈ సాయంకాల సమయంలో గ్రహించవలసిన వారమే ఉంటున్నాం. మనం చివరిగా చూసుకున్నట్లయితే గొప్ప భక్తుడు, అందరికీ తెలుసు కదా ఆయన పేరు, చెప్పలేదు కానీ చెప్తాను. బిల్లీ గ్రాహం గారని ఆయన గొప్ప భక్తుడు. అమెరికాలో నార్త్ కేరళలో ఉండి ఆయన సేవ చేశాడు. ఎన్నో దేశాలు ఆయన సువార్త ప్రకటించాడు. మన ఇండియాకు కూడా వచ్చాడు ఆయన. నా తల్లి మద్రాసులో ఆయన మీటింగ్ ఉన్నప్పుడు, నేను 2 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళిందంట మా తల్లి చెప్పేది. ఇప్పుడు మెడ్రాస్ మెరీనా బీచ్లో మరి బిల్లీ గ్రాహం గారు వచ్చిన కొన్ని లక్షల మంది ఆయన కూటానికి వస్తారు. మరి ఎన్నో దేశాల్లో ఆయన సేవ చేశారు. ఎంతోమంది ఎన్నో ఆత్మలు రక్షింపడ్డాయి. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని ఇలాగ అడిగారు, బిల్లీ గ్రాహం గారు, మీరు మీ సేవ ఇంత విస్తరించింది, ఇంతగా మీరు ప్రభు చేత వాడబడుతున్నారు, దీనికి కారణం ఏంటండి? ఏంటి బలమైన కారణం ఏదో ఉందండి? ఇంతగా ఇన్ని దేశాల్లో మీరు వాడబడుతున్నారు, మీ పేరు తెలియని వారు ఏ క్రైస్తవుడికి తెలియని వాడు ఎవరు లేరండి, అందరూ తెలిసింది. ఏంటన్నప్పుడు ఆయన, నా సేవకు 3 కారణాలు ఉన్నాయని చెప్పాడు. మొదటి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడండి. చాలా సంతోషం అండి అన్నాడు అడిగిన ఆయన. రెండవ కారణం ఏంటంటే మళ్ళీ ప్రార్థన అన్నాడండి. ఏంటి రెండోసారి కూడా ప్రార్థన అని చెప్పాడు. సరే మూడవది ఏమో చెప్తాడేమో. మూడవ కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడండి. ప్రార్థన ద్వారా ఆయన ఆ కార్యం చేయగలిగాడు. దేవుని దగ్గర మొరపెట్టుకొని దేవుని దగ్గర వర్తమానం పొంది ఆయన వాక్యం చెప్పినప్పుడు అనేక వేల ఆత్మలు రక్షింపడ్డాయట. ఇప్పటికైనా పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా. కనుక ప్రార్థన వల్ల అసాధ్యమైంది లేదు. యేసుప్రభువు చెప్పారు కదా, ప్రార్థన వల్ల అసాధ్యమైంది ఏదీ లేదు. శిష్యులు దయ్యములు వెలగొట్టలేకపోయారు. వచ్చి అడిగినప్పుడు ఏమన్నారండి? ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 9:28-29లో, ప్రభా మేము వెళ్ళాము, మరి ఆ దయ్యములు మా మాట వినలేదు, అవి వెళ్ళిపోలేదు ప్రభా, దయ్యములు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభా అని వచ్చి ప్రభు దగ్గర చెప్పుకున్నప్పుడు ప్రభు ఒక అన్న మాట ఏంటంటే, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ప్రార్థన వలనే, అక్కడ ఫుట్నోట్లో రాశారు ఉపవాసం వలనే ఉంది, చూశారు అక్కడ ప్రార్థన వలనే కింద ఉపవాసం, అక్కడ నోట్లో ఫుట్నోట్లో ఉపవాసం, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి, దయ్యములు పారిపోయే శక్తి దేవుడిస్తాడు. ఉపవాస ప్రార్థన అక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో మరి ఒక మాట చూస్తే 14వ అధ్యాయంలో స్కెవయ అనే ఒక ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉంటారు. పౌలు యేసు నామంలో మరి దయ్యాలను పోగొడుతుంటే, ఎన్నో స్వస్థత కార్యం జరిగిస్తుంటే వీరు అనుకున్నారు యేసు నామమును ఉచ్చరిస్తే సరిపోదు అనుకున్నారు. వెళ్ళి దయ్యములు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి? దయ్యములు పట్టిన వాడిని వెళ్ళిపోమన్నప్పుడు ఆ దయ్యం ఏముందండి? ఇక్కడ మనం చదివినట్టయితే అపోస్తుల కార్యం 19:14లో, మేము యేసును ఎరుగుదము, పౌలును ఎరుగుదము. దయ్యము తెలుసండి ఎవరు భక్తిగా ఉన్నారో, ఎవరు దేవునికి భయపడతాడో. డెవిల్ నోస్. దేవుళ్ళు చెప్పాడు, సాక్షి చెప్పాడు, కరెక్ట్ అది. ఈ వ్యక్తి ఇలాంటి వాడు అంటే అంతే ఖచ్చితం అది. మేము యేసుని ఎరుగుదము, పౌలుని ఎరుగుదము, మీరెవరు అని ఎగిరి వారి మీద గంతి వేసి కొట్టినప్పుడు వారు దిగంబరులై గాయం పొందిన వారి ఇంటి నుంచి పారిపోయారండి.
ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏం లేదు. యేసునామమును బట్టి ఉచ్చారణ చేస్తున్నారు. కనుక ఆ ప్రార్థనకు ఎంతో విలువ మనం ఇవ్వాల్సిన వారమై ఈ సాయంకాలం మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రైస్తవుడికి ప్రార్థన, శక్తివంతమైన జీవితం జీవించడానికి ప్రార్థన కావాలి. అందుకోసం పౌలు చెప్తున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. కనుక ఎప్పుడు మనము ఉన్నా కూడా స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ సంఘములో వచ్చినప్పుడే కాదు, మనం ఎక్కడ వెళ్తున్నా కూడా, బస్సులో జర్నీ చేస్తున్నావా, ట్రైన్లో జర్నీ చేస్తున్నావా, నడుచుకుంటూ వెళ్తున్నావా, ప్రార్థన చేయాలి. ఆ బస్సులో ఉన్నారు, ప్రభువా వీరందరినీ రక్షించే ప్రభువా, ఆ ప్రార్థన పని చేస్తుంది. గుంపులో ఉన్నాం, ఈ గుంపులో నాకు అంత తెలియదు ప్రభు, వీరందరూ రక్షించబడాలి అని ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కదా, మనం విన్నాం కదా. కనుక ఈ సాయంకాల సమయంలో మనం ఇట్టి ప్రార్థనాత్మను కలిగి మనము ప్రార్థనలో కొనసాగుదాము.